తొందరపడ్డానా ఏంటి? నా వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో, ఇన్వెస్టర్స్ తెచ్చిన స్వీట్స్ లో విషానికి విరుగుడుందో లేదో, నీలంబర్ ఎక్కడుందో రమ్మని చెప్పండి. వస్తారు మేడం. ఎప్పుడో వస్తారని చెప్పకు, నేను రమ్మన్నాను చెప్పు. ఆంటీని ఒక్కసారి నిలదీస్తుంది కానీ రెండోసారి అడిగితే పిచ్చి పట్టిందేమో అనుకునేలా చేశాను. మీ పెద్ద కోడలు త్వరగా నమ్ముతుంది కాబట్టి ఈజీగా మోసపోతుంది. థాంక్ గాడ్. అంటే నా కుటుంబం క్షేమంగానే ఉందన్నమాట. ఏం ఆలోచిస్తున్నారంటీ? పార్వతి నేనింతకు ముందే గుర్తుపట్టి చంద్రముఖి అని చెప్పింది. మొదట్లో తననెవరూ నమ్మకపోయినా చివరికి తను చెప్పిందే నిజమని నిరూపించింది. చెప్పు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చాముండేశ్వరిని నిన్ను ఒకేసారి కడ తెర్చే రోజు దగ్గర పడింది కాబట్టి మళ్ళీ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు. ఆంటీ, మీరు చాలా తెలివైన వాళ్ళని మాకు తెలుసు. కానీ మేము జగత్ కిలాడిలమని మాత్రం మర్చిపోకండి. ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే బతికాం. బతికున్నదే పగ తీర్చుకోవడానికని మీకు గుర్తు చేస్తున్నాను. గాయం మానితే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేద్దామనుకున్నాను. మళ్ళీ మీ వాళ్ళని మీకు చూపించొచ్చు అనుకున్నాం. గాయం మానకపోతే నా థంబ్ ఇంప్రెషన్ తీసుకోలేరు కదా. మీరు మొండికేస్తే ఇన్ఫెక్షన్ అయ్యి చేతికే ప్రమాదం అవుతుంది. అమ్మ క్షేమంగా ఉండాలని కోరుకునే దేవాకు ఎప్పుడైనా మీరు కనపడితే ఇలా అయిపోయారేంటా అని బాధపడకూడదు కదా ఆంటీ. పాపం మళ్ళీ నా వాళ్ళందర్నీ చూడ్డానికైనా నా గాయం మానుతుంది. నాకు కావాల్సింది కూడా ఇదే ఆంటీ. ఇంట్లో మీ కోడళ్ల సీమంతం చూడలేకపోయానని మీరేం బాధపడకండి. వీలైతే అక్కడ జరుగుతున్నది మీకు ప్రత్యక్ష ప్రసారంలో చూసే ఏర్పాట్లు చేస్తాం. అది కూడా చాముండేశ్వరి ఆంటీ ఒప్పుకుంటేనే. లేదంటే మళ్ళీ ఎప్పుడు బయటికి వెళతారో నాకే తెలీదు. టేక్ కేర్ ఆంటీ. మీకు మందులో భోజనం పంపిస్తాను. పార్వతి,
నువ్వు నన్నైనా ఎదిరించాలని చెప్పాను. ఆలోచన శక్తి, ధైర్యాన్ని కూడగట్టుకుని అడుగు వేస్తే ఈ దుర్మార్గుల అంతు చూడొచ్చు. ఆలోచించు పార్వతి, ఆలోచించు. దారాదే దొరుకుతుంది. ఆలోచించు పార్వతి, ఆలోచించు. అమ్మగారు పార్వతి అని పిలిచినారు. ఆ గొంతులోని బాధ ఇంకా నాకు వినిపిస్తూనే ఉంది. ఆ రాక్షసుల అట్టుకెళ్ళడం నన్ను చూశాను. కానీ ఈడ చూస్తే ఇంట్లో నాకేమైనాదో అర్థం కావడం లేదు. ఈ నెల రోజులు అమ్మగారు ఎందుకిట్ట ప్రవర్తించినారు? లేకపోతే అమ్మగారి స్థానంలో ఇంకెవరైనా ఉన్నారా? ఈ మాట పెద్దబాబు గారికి చెప్పినా, అయ్యగారికి చెప్పినా నమ్మరు. అసలు ఇంట్లో ఉంది అమ్మగారా కాదా తేల్చాలి. తప్పదు. ఇంటి క్షేమం కోసం, సంతోషం కోసం ఏదైనా చేయాలని అమ్మగారు చెప్పాక తనకి ఎందుకు పరీక్షెట్టకూడదు? అమ్మగారికి ఏది ఇష్టమో ఏది నచ్చదో చిట్టే తెలుస్తాది. అమ్మగారైతే కాకరకాయ జ్యూస్ తాకరు. అమ్మగారు కాకుంటే ఏది ఇచ్చినా తీసుకుంటారు. ఇది ఈ టైంలో ఏదో జ్యూస్ తీసుకువెళ్తుందేంటి? చూద్దాం. కాకరకాయ జ్యూస్ దేవాకా అంకుల్కా ఉన్నట్టుండి దీనికి ఇది తయారు చేయమని ఎవరు ఆర్డర్ వేశారు? అఖిలాండేశ్వరి, నేననుకున్నది తలకిందులు చేసి తప్పించుకోవాలనుకున్నా. ఇప్పుడు నేను తిరిగి ఈ ఇంటికొచ్చి బందీ అయ్యేలా చేశా.
నిన్ను నిన్ను ఊరికే వదలను. అమ్మగారు, ఏంటి పార్వతి, ఈ అమ్మగారి మీద అనుమానం తీరిందా? జ్యూస్ తీసుకొచ్చా? క్షమించండి అమ్మగారు, నా కళ్ళు నన్ను మోసం చేయవు. కానీ నా చుట్టూ ఉండేవాళ్ళు మోసం చేయొచ్చు కదా అని పెద్దబాబు గారితో మాట్లాడినాక అర్థమైనది. తీసుకోండి అమ్మగారు, మీకోసం కాకరకాయ జ్యూస్ తీసుకొచ్చాను. కాకరకాయ జ్యూసా? అవునమ్మగారు, గాయాలైనప్పుడు చీము పట్టరాదని కాకరకాయ జ్యూస్ తాగితే మంచిదని మీరే చెప్పేటోళ్ళు కదా. అఖిలాండేశ్వరి ఇలాంటి జ్యూస్ తాగేదా? విషంలా ఉంటుందది. తాగండి, తీసుకోండి అమ్మగారు. అక్కడ పెట్టండి పార్వతి. తాగండి అమ్మగారు, మంచి ఎంతోసేపు ఉండదని నిన్నే చెప్పినారు కదా, ఆలస్యం చేయకూడదు. తీసుకోండి. అదేటమ్మగారు, ఎడమ చేత్తో తీసుకున్నారు. మీరెప్పుడు ఇట్టా చేయరు కదా. అదే కుడి చెయ్యి చాలా నొప్పిగా ఉంది పార్వతి, అందుకే ఈ చేత్తో తీసుకున్నాను. అట్టగా అమ్మగారు, తైలం రాయమంటారా? అక్కర్లేదు పార్వతి, నువ్వు వెళ్ళు. కాకరకాయ జ్యూస్ తాగేటప్పుడు నన్ను ఎదురుగానే ఉండమని చెప్పేటోళ్ళు కదా, మర్చిపోయినారా? నేనెలా మర్చిపోతాను పార్వతి? కషాయంలా ఉండే ఈ జ్యూసుని తాగుతుంటే నువ్వు కూడా మొహం చిట్లిస్తావేమోనని వెళ్ళమన్నాను, అంతే. పర్వాలేదుండు, గ్లాస్ తీసుకుని వెళ్తూ గాని. గ్లాస్ తీసుకో. ఇప్పుడు అనుమానం తీరినట్టే కదా? తీరిందమ్మగారు. చూడు పార్వతి, నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలిగా అంగీకరించాను కాబట్టి నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. కాకరకాయ జ్యూస్ ఇచ్చినా అది తీయగా ఉందనుకుని తాగాను. నేను నీకోసం ఇన్ని చేస్తున్నా నేను కాదు అన్నట్టు నువ్వు మాట్లాడటం
నాకు నచ్చలేదు పార్వతి. నీకెంత ధైర్యం ఉంటే అలా అంటావు అనుకున్నాను. అమ్మగారు దేవత అనుకునే బతుకుతున్నాను. ఆ దేవతిచ్చిన ధైర్యంతోనే అట్ట అడిగినాను, ఇట్ట చేసినాను. తప్పుగా అనుకోకండి. పార్వతి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు. కళ్ల ముందు సాక్షాత్కరించిన నన్ను నువ్వు పూర్తిగా నమ్మాలి. నమ్ముతానమ్మగారు. మీరెవరూ చెప్తే. పార్వతి, కోపడకండి అమ్మగారు, చెప్పండి. ఏమనుకోకండి. ఘట్టమనేని అఖిలాండేశ్వరితో మాట్లాడుతున్న సంగతి మర్చిపోవద్దు. నా ఆవేశాన్ని చూడాలనుకోకు. ఇక్కడి నుంచి వెళ్ళు. పార్వతి, ఈడున్నది అమ్మగారు కాదు, కాదని తెలిసిపోనాది. ప్రాణం పోయేటప్పుడైనా సరే అమ్మగారు మనసు మార్చుకోరు. అనుకున్నదే చెప్పిందే చేస్తారు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నది ఎవరు ఏటి అన్నది తేల్చేదాకా ఈ అనుమానాన్ని ఎవరికి చెప్పకుండా నిజాన్ని బయట పెట్టాలా? మా అమ్మగారు ఏడున్నారు కనుక్కోవాలా? అంటే ఏమైందంటే? చిచ్చి, ఆ పార్వతిని నమ్మించడం కోసం కాకరకాయ జ్యూస్ తాగాను. వాంతి కావడం లేదు, గొంతంతా చేదుగా ఉంది. మీరు ఆ జ్యూస్ తాగారా? చెప్పాను కదా, వినపడలేదా? ఆంటీ, అఖిలాండేశ్వరి ఆంటీకి కాకరకాయ జ్యూస్ అస్సలు నచ్చదు. తీసుకొస్తే మొహానేసి కొడుతుంది. ఐ సీ. అంటే పార్వతి అనుమానం ఇంకా పోలేదన్నమాట. అర్థమైంది. ఇక ఆ పార్వతి సంగతి తేల్చి పారేయాలి. రేపు జరిగే సీమంతంలో దానికి పిచ్చి పట్టిస్తాను. ఖచ్చితంగా అమ్మగారు కాదు. ఈ విషయం పెద్దబాబు గారికి చెప్తే నమ్ముతారా? రాక్షసి నీలాంబర్తో ఈవిడ కలిసి ఏం చేస్తుందో అనిపిస్తుంది. కానీ పెద్దబాబు గారు నీ వెంటుంటేనే నువ్వేమైనా చేయగలవు పార్వతి.
ఆయన మనసు నొప్పించకుండా చేయాలి. ఎవరో చెప్పుకో. అదేంటి పెద్దబాబు గారు, మీరు మాట్లాడితే నాకు వినపడదా? నేను మాట్లాడకపోయినా సరే నువ్వు గుర్తుపడతావు. ఎందుకంటే నీ గుండెల్లో నేనున్నాను. నీ కడుపులో మన బిడ్డ ఉందే.